హాయ్ హలో నేను మంతా శ్రీనివాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీరంగపూర్ నందు గణిత శాస్త్ర అధ్యాపకుడిని. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A చాప్టర్ 1 సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చర్చిద్దాం. సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ ఈ చాప్టర్ నుండి యాన్యువల్ ఎగ్జామ్లో 6 మార్క్స్ వస్తాయి. అందులో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మనం ఒక వర్గ సమీకరణము గురించి తెలుసుకొని ఉన్నాము. ఒక వర్గ సమీకరణం తీసుకొని దాని యొక్క సాధనను ఒకసారి పరిశీలిద్దాం. ఉదాహరణకు x² + 1 = 0 అనే వర్గ సమీకరణాన్ని తీసుకుందాం. ఈ సమీకరణానికి ఎన్ని వాస్తవ మూలాలు వ్యవస్థితమవుతాయో పరిశీలిద్దాం. x² + 1 = 0, x² = -1, x √−1. ఒక వాస్తవ సంఖ్య యొక్క వర్గము రుణాత్మకమవుతుందా? అలాంటి వాస్తవ సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సంఖ్యలు వాస్తవ సంఖ్యా సమితిలో లేవు. ఇవి వాస్తవ సంఖ్యలు కావున దీనిని ఐలర్ అనే గణిత శాస్త్రవేత్త కల్పిత సంఖ్యగా ప్రవేశపెట్టడం జరిగింది. √-i-1 i² ఇరువైపులా వర్గం చేస్తే i² = -1. మరొక వర్గ సమీకరణాన్ని గమనిద్దాము మరియు దాని సాధనను పరిశీలిద్దాం. ఉదాహరణకు x² + x + 1 = 0 వర్గ సమీకరణాన్ని తీసుకుందాము. ఈ వర్గ సమీకరణాన్ని ax² + bx + c = 0తో పోల్చగా a = 1, b = 1, c = 1. వర్గ సమీకరణం యొక్క విచక్షణని డెల్టా b² - 4ac ABC విలువలు b² - 4acలో ప్రతిక్షేపించగా 1 - 4 = -3. -3 అంటే రుణాత్మకము. -3 > 0, డెల్టా 0. కావున మూలాలు అవాస్తవము, వాటిని కల్పితాలంటారు. ఈ వర్గ సమీకరణాన్ని సాధనను గమనిద్దాం. మనం x² + x + 1 = 0 సమీకరణము యొక్క సాధన x -b ± √b² - 4ac/2a. ఇందులో a b c 1ని ప్రతిక్షేపించగా సాధన x -1 ± √1 - 4/2 that is equals to x ±1 ±√−3/2. ఈ వర్గ సమీకరణం యొక్క సాధనలు రెండు కల్పిత సంఖ్యలు. ఈ రెండు సాధనలు కూడా a+ib రూపంలో ఉన్నాయి. therefore z = a+ib ఒక సంకీర్ణ సంఖ్య గురించి తెలుసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్స్. సంకీర్ణ సంఖ్య యొక్క నిర్వచనం: వాస్తవ సంఖ్యల క్రమయుగ్మాన్ని సంకీర్ణ సంఖ్య అంటాము. సంకీర్ణ సంఖ్యా సమితిని Cతో సూచిస్తాము. C నొటేషన్. C = set of a, b క్రమయుగ్మము such that a belongs to R, b belongs to R. సంకీర్ణ సంఖ్య a, b క్రమయుగ్మమును z a+ib తో సూచిస్తాము. ఇక్కడ i √−1. సంకీర్ణ సంఖ్య భాగము దాన్ని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z సూచిస్తాము. సంకీర్ణ సంఖ్యల సమానత్వం a = c, b = d అయితే రెండు సంకీర్ణ సంఖ్యలు z1 a, b, z2 c, dలో సమానము. సంకీర్ణ సంఖ్యల సంకలనం z1 = a+ib, z2 = c+id అయితే z1 + z2 =
రెండు Z1 Z2 సంకలనము ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ IB Z1 రాసినాము ప్లస్ C ప్లస్ ID Z2ని రాసినాము. ఈ రెండింటిని సంకీర్ణ సంఖ్యల సంకలనం Z1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB Z2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ID Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB ప్లస్ C ప్లస్ ID ఈక్వల్ టు ఇక్కడ వాస్తవ భాగాన్ని వాస్తవ భాగంతో కలపాలి, కల్పిత భాగాన్ని కల్పిత భాగంతో కలపాలి. ఆ విధంగా కలపగా Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C. అదేవిధంగా IB ప్లస్ IDలో I కామన్ తీస్తే B ప్లస్ D. దేర్ఫోర్ ఇది ABల Z1 Z2ల సంకలనము. సంకీర్ణ సంఖ్యల సంకలనానికి ఒక ఎగ్జాంపుల్. Z1 ఈజ్ ఈక్వల్ టు 2, 3 Z2 ఈజ్ ఈక్వల్ టు -6, 5 అయితే Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 అంటే 2 భాగాలను కలపాలి. వాస్తవ భాగాన్ని కలపాలి, కల్పిత భాగాలను కలపగా 2 ప్లస్ హాఫ్ -6 2 -6. అదేవిధంగా 3 ప్లస్ 5 ఈక్వల్ 2 -6 అంటే -4, 3 ప్లస్ 5 అంటే 8. ఇది Z1 Z2ల సంకలనము. రుణ సంకీర్ణ సంఖ్య Z ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ IBకి రుణ సంకీర్ణ సంఖ్య -Z అంటే ఇచ్చిన Zను మైనస్తోని గుణించాలి. ఈక్వల్ టు -A -IB. ఎగ్జాంపుల్ సంకీర్ణ సంఖ్య Z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 అయితే రుణ సంకీర్ణ సంఖ్య -Z ఈజ్ ఈక్వల్ టు -3 -5 I. సంకీర్ణ సంఖ్యల భేదము Z1 ఈజ్ ఈక్వల్ టు A, B క్రమయుగ్మము, Z2 ఈజ్ ఈక్వల్ టు C, D క్రమయుగ్మం అయితే వాటి భేదము Z1 మైనస్ Z2ను Z1 ప్లస్ హాఫ్ మైనస్ Z2గా నిర్వచిస్తాము. Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్స్ టు A, B క్రమయుగ్మము మైనస్ C, D క్రమయుగ్మము. ఈ భేదంలో కూడా వాస్తవ భాగంతో తీసివేయాలి. అదేవిధంగా కల్పిత భాగంతో తీసివేయగా వచ్చేది Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు A మైనస్ C, B మైనస్ D. సంకీర్ణ సంఖ్యల భేదం ఇంకొక ఎగ్జాంపుల్. Z1 ఈజ్ ఈక్వల్ టు 6, 3 Z2 ఈజ్ ఈక్వల్ టు 2, -1 అయితే వాటి భేదము Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ వాస్తవ భాగం నుంచి వాస్తవ భాగాన్ని తీసివేయాలి, కల్పిత భాగాన్ని నుంచి కల్పిత భాగాన్ని తీసివేయాలి. అంటే ఈక్వల్ టు ఇక్కడ 6 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ 3 మైనస్ హాఫ్ -1 3 మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. 3 + 1 4 అవుతుంది. therefore Z1 minus Z2 is equals to 4, 4. సంకీర్ణ సంఖ్యల గుణనము Z1 is equal to A plus IB, Z2 is equal to C plus ID. Z1 into Z2 is equals to Z1 అంటే A plus IB into C plus ID. ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. A into C AC, నెక్స్ట్ A into ID AID, నెక్స్ట్ B IB into C IBC, I into I square, B into D BD. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏసీ అట్లే రాస్తున్నాను, నెక్స్ట్ ఐఏడి అట్లే రాస్తున్నాను, ఐబీసీ అట్లే రాస్తున్నాను, ఐ స్క్వేర్ -1 రాస్తున్నాను, -1 ఇంటూ బీడీ మైనస్ బీడీ. ఇందులో ఏం చేస్తున్నాం అంటే మనము వాస్తవ భాగాన్ని ఒక దగ్గర రాస్తున్నాము, ఈ ఏ బీడీ, ఈ ఏఐడి బిఐ
ఐఏడి ప్లస్ ఐబీసీలా ఐ కామన్ తీస్తున్నాము. దేర్ఫోర్ Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ కామన్ తీస్తే ఏడి ప్లస్ బీసీ. సంకీర్ణ సంఖ్యల గుణనము ఇది ఒకవేళ క్రమైక రూపంలో Z1 ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి, Z2 ఈజ్ ఈక్వల్ టు సి కామా డి అయితే ఏసీ మైనస్ బీడీ కామా ఏడి ప్లస్ బీసీ. సంకీర్ణ సంఖ్యల గుణనానికి ఎగ్జాంపుల్ ఒకటి ఈక్వల్ టు Z1 ఈజ్ ఈక్వల్ టు 3,5, Z2 ఈజ్ ఈక్వల్ టు 2,6 అయితే Z1 Z2లను కనుక్కోండి. Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు 3,5 క్రమయుగ్మము ఇంటూ 2,6 క్రమయుగ్మము. Z1 Z2 గుణనానికి సూత్రం ఏంది? ఏసీ మైనస్ బీడీ కామా ఏడి ప్లస్ బీసీ. ఏ అంటే 3, సి అంటే 2, మైనస్ బి అంటే 5, డి అంటే 6, ఏడి అంటే 3 ఇంటూ 6 ప్లస్ బీసీ అంటే 5 ఇంటూ 2, 3 రెంట్ల 6 మైనస్ 5 30, 3 18 ప్లస్ 5 రెంట్ల 10, 30 లెక్కించి 6 చేస్తే మైనస్ 24, 18 ప్లస్ 10 ఇది ఈక్వల్ టు 28. ఇక్కడ కొన్ని సూత్రాలు చూద్దాం. Z ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి అయితే దాని యొక్క సమీకరణము Z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి అని. నెక్స్ట్ Z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అయితే దాని సంకలన విలువ మైనస్ Z ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ ఐబి అని. నెక్స్ట్ Z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అయితే దాని యొక్క గుణాకార విలువ 1/Z అని. Z ఈక్వల్ టు 1/Z ఈజ్ ఈక్వల్ టు 1/Z అంటే ఏ ప్లస్ ఐబి. సంకీర్ణ సంఖ్య సమీకరణాలను వ్రాయండి. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చినారు, ఇందులో 2 చెప్తాను, 2 మీరు హోంవర్క్ చేయాలి. ఒకటవది 3 + 4i, రెండవది 15 + 3i మైనస్ 4 మైనస్ 20i, మూడవది 2 + 5i ఇంటూ మైనస్ ప్రాబ్లాన్ని చూద్దాం ఒకసారి. ఈ క్రింది సంకీర్ణ సంఖ్యలకు సమీకరణాలను వ్రాయండి. మూడో ప్రాబ్లం 2 + 5i ఇంటూ -4 + 6i లబ్ధం చేయాలి. నెక్స్ట్ 2 + 5i ఇంటూ -4 + 6i రాస్తున్నాము, 2 ఇంటూ -4 రాస్తున్నాము, 2 ఇంటూ -6i రాస్తున్నాము, 5 ఇంటూ -4 రాస్తున్నాము, ప్లస్ 5i ఇంటూ 6i రాస్తున్నాము. 4 రెంట్ల 8 మైనస్ 6 రెంట్ల 12i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఐదుల 20i. నెక్స్ట్ i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. i స్క్వేర్ అంటే మైనస్ i స్క్వేర్ ఇంటూ 5 30 i స్క్వేర్. నెక్స్ట్ -8 ప్లస్ 20 లెక్కించి 12i తీసేస్తాయంటే -8i ప్లస్ 30 ఇంటూ i స్క్వేర్ అంటే -1 దట్ ఈక్వల్స్ టు -38 -8 -30 -38 therefore Z సంకీర్ణ సంఖ్య యొక్క సమీకరణము Z బార్ అవుతుంది. కావున -38 -8i సంకీర్ణ సంఖ్య సమీకరణము -38 + 8i అవుతుంది. నెక్స్ట్ 4వ ప్రాబ్లంకి సమాధానం సమీకరణం రాయండి. సంకీర్ణ సంఖ్యల సమీకరణాన్ని వ్రాయండి. 5i / 7 + i ఈజ్ ఈక్వల్ టు తీసుకుందామా ప్రాబ్లం అది. 5i / 7 + i ఈ హారం యొక్క సమీకరణం చే గుణించి భాగిద్దాం. 5i / 7 + i ఇంటూ 7 - i / 7 - i పైన లవంలో 5i ఇంటూ 7 - 5i డివైడ్ బై ఇది a + b ఇంటూ a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a² - b² రూపంలో రాద్దాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 7² - i². 7² అంటే 49, i² అంటే -1 +1 అవుతుంది. 7 5 35i మైనస్ 5 5 20i 5i² అంటే -2 ప్లస్ 5i అవుతుంది. 35 + i 5 అవుతుంది.
డివైడ్ బై 49 ఒకటి 50 అవుతుంది. దేర్ఫోర్ పైన లవంలో 5 కామన్ తీస్తానంటే 7 5 35, 5 ఎక్కం 5 డివైడ్ బై 50 అవుతుంది. 5ని 50తో క్యాన్సిల్ చేస్తారంటే 5 ఎక్కం 5 10 50, దట్ ఈక్వల్స్ టు 7i ప్లస్ 1 డివైడ్ బై 10. దేర్ఫోర్ 7i ప్లస్ 1 డివైడ్ బై 10 సంకీర్ణ సంఖ్య యొక్క సమీకరణము మైనస్ 7i ప్లస్ 1 డివైడ్ బై 10. క్రింది సంకీర్ణ సంఖ్యకు సంకలన విలోమాన్ని వ్రాయండి. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, ఒక ప్రాబ్లం మీరు చేస్తారు. a ప్లస్ ఐబి యొక్క సంకీర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమం మైనస్ a మైనస్ ఐబి దట్ ఈక్వల్స్ టు √3, 5 ఒకటో లెక్క. √3, 5 క్రమయుగ్మాన్ని √3 ప్లస్ 5iగా రాయవచ్చు. యొక్క సంకలన విలోమం ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 మైనస్ i5 లేదంటే 5i కూడా రాయొచ్చు. రెండో ప్రాబ్లం -6, 5 ప్లస్ 10, -4 దీన్ని సంకలనం చేయాలి. -6 ప్లస్ 5i ప్లస్ 10 -4i దట్ ఈక్వల్ టు 10 లెక్కించి 6 తీసేస్తే 4 వస్తుంది. ఈక్వల్ టు 5i లెక్కించి 4i తీసేస్తే ప్లస్ i వస్తుంది. 4 ప్లస్ i యొక్క సంకలన విలోమము -4 ఉన్నాయి. ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాము, ఇంకొక ప్రాబ్లం మీరు చేయండి. ఒకటవది సైన్ టీటా కాస్ టీటా, రెండవది 7, 24, మూడవది -2, 1. ఫస్ట్ వన్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా సైన్ టీటా క్రమయుగ్మము. ఆ క్రమయుగ్మాన్ని ఎట్లా రాయొచ్చు? z ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా ప్లస్ i కాస్ టీటా రాయొచ్చు. దట్ ఈక్వల్ టు z యొక్క గుణాకార విలోమం ఏ విధంగా రాయాలంటే 1/z కావాలి. కాబట్టి 1/z ఈజ్ ఈక్వల్ టు 1 డివైడ్ బై z అంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. దీని యొక్క హారం యొక్క సమీకరించి గుణించి భాగిద్దాం. దట్ ఈక్వల్ టు 1 డివైడ్ బై సైన్ టీటా ప్లస్ i కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ i కాస్ టీటా డివైడ్ బై సైన్ టీటా మైనస్ i కాస్ టీటా. లవంలో 1తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి సైన్ టీటా మైనస్ i కాస్ టీటా రాస్తున్నాను. హారంలో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటా మైనస్ i స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటాగా రాస్తున్నాను. సైన్ స్క్వేర్ టీటా i స్క్వేర్ అంటే -1 -2 ప్లస్ అవుతుంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హారంలో 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు సైన్ టీటా మైనస్ కాస్ టీటా డివైడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా మైనస్ i కాస్ టీటా. దేర్ఫోర్ సైన్ టీటా ప్లస్ i కాస్ టీటా యొక్క గుణాకార విలోమము సైన్ టీటా మైనస్ i కాస్ టీటా. క్రింది సంకీర్ణ సంఖ్యల గుణన విలోమాన్ని కనుక్కోండి. ఇందులో రెండో ప్రాబ్లం చూద్దాం. 7, 24 z ఈజ్ ఈక్వల్ టు 7, 24 z ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 24i 1/z ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ప్లస్ 24i. హారము యొక్క సమీకరించి గుణించి భాగిద్దాము. 24i 7 మైనస్ 24i డివైడ్ బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాస్తున్నాను. a స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 24 హోల్ స్క్వేర్ ఇంటూ i స్క్వేర్. 7 లవంలో 7 మైనస్ 24i 7 స్క్వేర్ అంటే 49, 24 హోల్ స్క్వేర్ అంటే 776, i స్క్వేర్ అంటే -1, ఈ -1 ప్లస్ అవుతుంది. 7 మైనస్ 24i డివైడ్ బై 49 ప్లస్ 576 625గా అవుతుంది. 7 ప్లస్ 24i యొక్క గుణాకార విలోమము 7 మైనస్ 24i డివైడ్ బై 625. నెక్స్ట్ z1 ఈజ్ ఈక్వల్ టు 6, 3 z2 ఈజ్ ఈక్వల్ టు 2, -1 అయితే z1 డివైడ్ బై z2ని కనుక్కోండి. మనకు z1 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు 6 ప్లస్ 3i. z2 ఎంత ఇచ్చిండు 2 మైనస్ i. దట్ ఈక్వల్స్ టు z1 బై z2 ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 3i డివైడ్ బై 2 మైనస్ i. దట్ ఈక్వల్ టు ఈ యొక్క హారం యొక్క సమీకరించి గుణించి భాగించగా
2 ప్లస్ ఐ ఇంటూ చేస్తున్నాను, 2 ప్లస్ ఐ భాగిస్తున్నాను. పైన రెండింటిని ఇంటూ చేద్దాం. 6 ఇంటూ 2 12, 6 ఎక్కము 6 ఇంటూ ఐ 6i, 3 ఇంటూ 2 3 2 6i, 3 ఇంటూ ఐ 3i ఇంటూ ఐ 3i స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 12i, 3i స్క్వేర్ అంటే -3 డివైడ్ బై కింద a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 9/5 ప్లస్ 12/5 ఇంటూ ఐ. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కామా సైన్ థీటా అయితే z మైనస్ 1/zని కనుక్కోండి. z ఈక్వల్ టు కాస్ థీటా కామా సైన్ థీటా క్రమయుగ్మము z ఈజ్ ఈక్వల్ టు దాన్ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా వ్రాయవచ్చు. దట్ ఈక్వల్స్ టు 1/z ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకంటే 1/z కనుక్కోవాలి కాబట్టి మనం 1/z ఈజ్ ఈక్వల్ టు 1 డివైడ్ బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాస్తున్నాను z బదులు. దీని యొక్క హారం యొక్క సమీకరించే గుణించి భాగిద్దాం. ఇక్కడ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా డివైడ్ బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాస్తున్నాను. లవంలో 1తో ఇంటూ చేస్తే సేమ్ వస్తుంది కాబట్టి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాస్తున్నాను. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఆన్సర్ వస్తుంది. ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా, ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ ఒక ఐ ఉంది, ఈ ఐ తీసేస్తే ఐ స్క్వేర్ రావాలి, ఇక్కడ మిస్టేక్ అయింది. దట్ ఈక్వల్స్ టు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా డివైడ్ బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు మన లెక్క అయింది z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ 1/z అంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఇంటూ చేస్తే కాస్ థీటా ఇంటూ కాదు తీసివేద్దాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ కాస్ థీటా మైనస్ ప్లస్ ఐ సైన్ థీటా ఇక్కడ ఏమవుతుందంటే కాస్ థీటా క్యాన్సిల్ చేద్దాము. మిగిలినంత ఐ సైన్ థీటా 2i సైన్ థీటా ఐబి రూపంలో వ్రాయండి. ఇక్కడ 7 లెక్కలు ఉన్నాయి, ఒక 2 లెక్కలు చెప్తాను, మిగతా మీ లెక్కలు ఈజీగా ఉంటే మీరు చేయాలి. a ప్లస్ ఐబి డివైడ్ బై a మైనస్ ఐబి లెక్క చేద్దాం. ఫస్ట్ a ప్లస్ ఐబి డివైడ్ బై a మైనస్ ఐబి తీసుకొని దాని యొక్క హారం యొక్క సమీకరించే గుణించి భాగిస్తున్నాను. a ప్లస్ ఐబి డివైడ్ బై a ప్లస్ ఐబి పైన లవంలో a ప్లస్ ఐబి ఇంటూ a ప్లస్ ఐబి ఉంది కాబట్టి a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ రాస్తాను. కింద a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. a ప్లస్ బి ఐబి హోల్ స్క్వేర్ను విడతీద్దాము. a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్, b స్క్వేర్ అంటే ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ ఐబి డివైడ్ బై a స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ లవంలో a స్క్వేర్ మైనస్ ఐ మైనస్ b స్క్వేర్ అవుతుంది, ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి ప్లస్ 2iab అంటే i ఇంటూ 2ab డివైడ్ బై a ప్లస్ b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు దీన్ని విడదీద్దాము. వాస్తవ భాగానికి రాద్దాము, కల్పిత భాగానికి రాద్దాము. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ డివైడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ i ఇంటూ 2a ఇంటూ ఐబి డివైడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇది a ప్లస్ ఐబి రూపంలో ఉన్నది. నెక్స్ట్ రెండో ప్రాబ్లం దట్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 5i డివైడ్ బై 3 మైనస్ 2i ప్లస్ 2 మైనస్ 5i డివైడ్ బై 3 ప్లస్ 2i. దీని యొక్క కాసాగు తీద్దాం. దీన్ని 3 మైనస్ 2i ఇంటూ 3 ప్లస్ 2i కాసాగు దట్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2i క్యాన్సిల్ అవుతుంది. 2 ప్లస్ 5i ఇంటూ 3 ప్లస్ 2i ప్లస్ ఈ 3 ప్లస్ 2i క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత 2 మైనస్ 5i ఇంటూ 3 మైనస్ 2i ఇంటూ చేద్దాము. 3 2 6 ప్లస్ 2 ఇంటూ 3 6 మైనస్ 4i మైనస్ 5 వల్ల 15i మైనస్ ప్లస్ 5 2 10 i ఇంటూ i స్క్వేర్
ఈక్వల్ టు 6 ప్లస్ 4i ప్లస్ 15i ప్లస్ 10i² అంటే -10 అవుతుంది. ఇది ప్లస్ 6 మైనస్ 4i మైనస్ 15i మైనస్ 10i అయితే 10 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు అది సింప్లిఫికేషన్ చేస్తారంటే మనం 12 మైనస్ 20 డివైడ్ బై ఇది a ప్లస్ b ఇంటూ a ప్లస్ b రూపంలో ఉంది కాబట్టి 3² మైనస్ 2i² దట్ ఈక్వల్ 3² అంటే 9, 2i² అంటే 4 దట్ ఈక్వల్స్ టు 12లకించి 20 తీసేయండి -8/13 ఇజ్ ఈక్వల్స్ టు -8/13 ప్లస్ 0 ఇంటూ i ఇంటూ 0 ఇది a ప్లస్ 0 ఇంటూ ib రూపంలో ఉంది, a ప్లస్ ib రూపంలో ఉంది. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. 1 మైనస్ i హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ iను a ప్లస్ ib రూపంలో వ్రాయండి. 1 మైనస్ i హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ i హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ i ఈజ్ ఈక్వల్స్ టు ఈ హోల్ క్యూబ్ని ఏం రాద్దామంటే 1 మైనస్ i హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ i ఇంటూ 1 ప్లస్ iగా రాస్తున్నాను. దట్ ఈక్వల్ టు 1 మైనస్ i హోల్ స్క్వేర్ని విడదీస్తున్నాను. 1² ప్లస్ i² మైనస్ 2i ఈ రెండింటిని a ప్లస్ b ఇంటూ a ప్లస్ b రూపంలో ఉంది కాబట్టి a² మైనస్ i² రూపంలో రాస్తాను. 1 ప్లస్ i² అంటే -1 రాస్తాను మైనస్ 2i ఇది 1² i² అంటే -1 -12 +1 అవుతుంది. దట్ ఈక్వల్ 2 ఇంటూ ఈ +1 -1 క్యాన్సిల్ అయింది 0 మైనస్ 2i దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 4i మైనస్ అవుతుంది. ఇది ఈక్వల్ టు -4.